హలో పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక కొత్త స్టోరీని నేర్చుకోబోతున్నాము. అది ఎవరి గురించి అంటే యోనా గారి గురించి. యోనా గారికి దేవుడు ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తాడు. కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయాడు. అసలు అతనికి ఏం జరుగుతుంది, అతడు ఎలా రక్షింపబడ్డాడు, దేవుడు మనకు ఈ కథ ద్వారా ఏం నేర్పబోతున్నాడో తెలుసుకుందాం. అయితే ఈ ఆసక్తికరమైన కథను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే పదండి స్టోరీలోకి వెళ్దాం. ఒకరోజు దేవుడు యోనా అనే ప్రవక్తకు ఒక ముఖ్యమైన పనిని అప్పగించారు. దేవుడు యోనాతో ఇలా అంటాడు, యోనా, నీవు నినివే అనే నగరానికి వెళ్ళి అక్కడి ప్రజలకు నా సందేశాన్ని తెలియజేయాలి. వారు చెడు మార్గాలలో నడుస్తున్నారు, వారికి మార్పు అవసరమని అంటాడు. అయితే యోనాకు నినివే వెళ్ళాలనే కోరిక లేదు. ఆయన భయపడి ఉంటాడు. అందుకే దేవుని ఆజ్ఞను పాటించకుండా తార్షీషు అనే దూర నగరానికి వెళ్ళేందుకు ఓడ ఎక్కుతాడు. యోనా ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా భయంకరమైన తుఫాను వస్తుంది. ఓడలో ఉన్న వారందరూ చాలా భయంతో వణికిపోతారు. వారు ఒకరితో ఒకరు ఇలా అంటారు, ఈ తుఫాను ఎందుకు వచ్చింది, మనలో ఎవరి కారణంగా ఇది జరుగుతుందని అనుకుంటారు. యోనాకు తన తప్పు తెలుస్తుంది. అతడు ఇలా అంటాడు, నేను దేవుని మాట వినలేదు, అందువలనే ఈ తుఫాను వచ్చింది. నన్ను సముద్రంలోకి విసిరేస్తే ప్రశాంతంగా మారుతుంది అని అంటాడు. కానీ నావికులు ఎంతో విచారంతో ఉంటారు. చివరకు యోనాను సముద్రంలోకి వదిలారు. ఆ సమయంలో దేవుడు ఒక పెద్ద చేపను పంపించి యోనాను రక్షిస్తాడు. యోనా ఆ చేప పొట్టలో 3 రోజుల పాటు ఉన్నాడు. అక్కడ అతను దేవునికి ప్రార్థిస్తాడు. అతను చేసిన తప్పులను అంగీకరిస్తాడు. యోనా ఇలా ప్రార్థిస్తాడు, ఓ పరలోకపు తండ్రి, నేను తప్పు చేశాను, నా అపరాధాలను క్షమించు, నీ ఆజ్ఞను నమ్మకంతో పాటిస్తాను అని అంటాడు. దేవుడు యోనాను క్షమిస్తాడు. 3 రోజుల తర్వాత ఆ చేప యోనాను సముద్ర తీరమున వదిలేసింది. ఈసారి యోనా దేవుని మాటను విని నినివే నగరానికి వెళ్ళి ప్రజలకు ఉపదేశం చేయసాగాడు. యోనా నినివే ప్రజలతో ఇలా అంటాడు, ప్రియమైన నినివే ప్రజలారా, దేవుడు మీ మేలులకు హేతువు పలుకుచున్నాడు. మీరు మీ చెడ్డ మార్గాలను విడిచిపెట్టి ఆయన వైపు తిరగాలి. ఆ మాటలు విన్న ప్రజలందరూ ఎంతో పశ్చాత్తాపపడతారు. రాజుతో సహా అందరూ దేవునికి ప్రార్థిస్తారు. దేవుడు వారి మార్పును చూసి ఎంతో సంతోషించి ఆ నగరాన్ని నాశనము చేయలేదు. కానీ యోనాకు ఇది అర్థం కాలేదు. ఆయన కొంత సంతృప్తిగా ఉండిపోయాడు. అప్పుడు దేవుడు యోనాతో ఇలా అంటాడు, యోనా, నాకున్న ప్రేమ అపరిమితం. నా పిల్లలు మారిపోతే వారిని క్షమించడమే నా స్వభావం. అయితే పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో, దేవుని మాట ఎప్పుడు వినాలి. తప్పులు చేస్తే అది అంగీకరించి మారాలి. దేవుడు మనను క్షమించే మహానుభావుడు. సో మనం ఈ కథ ద్వారా ఒక గొప్ప గుణపాఠాన్ని తెలుసుకోవచ్చు. దేవుడు మనందరికీ ప్రేమించేవాడు. మనము మారిపోయి ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనలను ఎప్పుడు క్షమిస్తాడు. ఓకే దెన్ పిల్లలు, మరి ఒక కథతో మేము ముందుకి వస్తాం. ప్రైజ్ ది లార్డ్ అండ్ థ్యాంక్ యూ.